నాకు ఒక రోజు టైం ఇవ్వండి, ఏమైనా తెలిస్తే ఇన్ఫార్మ్ చేస్తాను. పోలీసులు ఒక రోజు టైం అడిగారు, కానీ ఈ రోజుతో 1 సంవత్సరం అయింది. ఏమీ తెలియలేదు. ఎలా తెలుస్తుంది? పూడ్చిన చోట గడ్డి కూడా ముడిచింది. ఇంద్ర నా సంతోషాన్నంతా నాశనం చేశాడు. వాడు సంతోషంగా ఉండకూడదు, ఏడవాలి. నాకన్నా ఎక్కువగా ఏడవాలి. ఏడుస్తావు ఇంద్ర. ఇంద్ర, దొరికిన ఒక్కడిని వదిలేశాం. ఇప్పుడేం చేద్దాంరా? తెలియడం లేదురా. ఏంటి కన్నా? సారీ కుమార్, నేను ఎంతగానో ట్రై చేశాను. నా వల్ల కాలేదు. ఇంద్ర వాళ్ళు లేపేశాడు. ఇంద్ర దద్దమ్మ అన్నా? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కుమార్. నీ ఫ్రెండ్ని వదలను, వాడిని చంపాలి. తీసుకురా. నేను చెప్పేది విను కుమార్. తీసుకురా. శేఖర్ చచ్చిన అదే చోటుకు తీసుకున్నా. సరే. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడే ఉన్నట్టు తెలిసింది మావా. రారా. రే మావా, నువ్వు ఇటు వెళ్ళి చూడరా, నేను పైకి వెళ్ళి చూస్తాను. సరే. రే మావా, జాగ్రత్త. హలో గుణ, నేను వచ్చాను. ఇంద్రాన్ని తీసుకొచ్చాను. నువ్వెక్కడున్నావు? గుణ, కుమార్, కుమార్, ఏంటి కుమార్? శేఖర్ని లేపేశావు కదా? అయ్యో, నేనెందుకు కుమార్ శేఖర్ని చెబుతాను? నేను కాదు కుమార్, ఆ ఇంద్రానే చంపాడు. నీకు కావాలంటే నువ్వు ఏమైనా చేస్తావురా. పోలీసులకు తెలియకుండా నీ లవ్వర్ని అరవింద్ని పూడ్చడానికి మేం కావాలి. ఇంద్ర మీద పగ తీర్చుకోవడానికి మేం కావాలి. అంతా అయిపోయాక ఇప్పుడు మేము నీకు అక్కర్లేదు కదా? అలాంటిదేమీ లేదు కుమార్. శేఖర్ని చంపేశావు కదరా. ముందు వాడి సంగతి చూద్దాం. ఇన్ని రోజులు ఎవరి కోసమైతే నువ్వు వెతుకుతూ ఉన్నావో అది మేమే. నిద్రపోతున్నాడా? వీడికి కోపం వచ్చినప్పుడు నిద్ర కూడా వస్తుంది కదా.
వీడు ఎప్పటికీ లేవకూడదు. నీళ్లు వాడి మీద పడితే వాడు లేచిపోతాడు రా. కొట్టి చంపేరా. వదలకరా వీళ్ళే. మావా నీకేం కాలేదా? ఏదేమైనా మీరా నా గతి పట్టించిన వాళ్ళు అందరూ చచ్చారు. అది చాలు మావా. రా మావా వెళ్దాం. ఇంకా ఒకడు మిగిలి ఉన్నాడు రా. ఎవరు? నువ్వనేది శేఖర్ గురించేనా? వాడు ఎక్కడున్నాడు? శేఖర్ కాదురా, వాడెవడో నీకు తెలుసు. నాకా? కంటపడుకు అంటే విన్నావురా? కర్ణ, నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. చావరా. నిన్ను ఆ రోజే చంపుంటేమంట్రా, కానీ మిగతా ముగ్గురిని పట్టుకోవాలని నిన్ను ప్రాణాంతం వదిలేశాను. నేనా? ఏం మాట్లాడుతున్నావు? ఏమంటున్నావురా? నాకెలా తెలుస్తుంది? కింద పాటే రా కొంచెం. ఏం గను నువ్వు మీరా ఏ పాపం చేసిందిరా? కవిత ఏం పాపం చేసిందిరా? కవిత మీరా ఒకటారా? ఒక్కటేరా? మీరా కవిత ఒక్కటే.
మీరారా? నువ్వు సంతోషంగా ఉండాలని మీరా కోరుకుంది, నేను సంతోషంగా ఉండాలని కవిత కోరుకుంది. నువ్వెందుకు అడ్డొచ్చావు? నేను కవిత పెళ్లి చేసుకుని ఈ పాటికి యుఎస్ లో అంతా నాశనం చేసావు కదరా. నిన్ను చంపితే ఒకే నిమిషంలో చేస్తావు. ఆ బాధతో నువ్వు బతకాలి. ఇప్పుడు అర్థమైందా? మనం కోరుకున్న జీవితం మనకు దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? నీ వల్ల అరవింద్ కవితను చంపాడు, నీ వల్ల నా కవిత దూరమైంది, అందుకే మీరాన్ని చంపించాను. నా కోరికలన్నీ తీరాయి మీరా. కానీ ఇప్పుడు కొత్తగా ఒకటి, నువ్వు లేచి నడవాలి ఎప్పట్లాగే. నమ్మకం ఉంది మీరా, అది తీరుతుందని. తప్పకుండా తీరుస్తావు కదా?